అన్నా కొంతమంది కోసం మాత్రమే వీడియో, అది కూడా దయచేసి ఫీల్ అవ్వకండి అన్న, మీ మంచి కోసమే చెప్తున్నా. అదేంటినంటే చాలామంది దగ్గొచ్చిన హాస్పిటల్కి, జలుబు వచ్చిన హాస్పిటల్కి, ఒళ్ళు సలుపు వచ్చిన హాస్పిటల్కి, ఇలాగ ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్కే మీరు బానిస అయిపోతుంటే బాడీ ఎలా సహకరిస్తుందన్న? ఒకసారి మీరే హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క డాక్టర్లతో సైతం పేషెంట్లకి వాకింగ్ చేయమని చెప్తుంటారు, మంచి మంచి ఫ్రూట్స్ తినమని చెప్తుంటారు, ఆకుకూరలు తినమని చెప్తుంటారు. వాళ్ళు వృత్తి ధర్మం మంచి కరెక్ట్గానే చేస్తున్నారన్న. కానీ మనమే మన ఒంటి మీదకి వచ్చే వారికి మనం కనీసం వినమన్నమాట. ఎందుకంటే బద్ధకం. దయచేసి అలా చేయకండి అన్న. ఎందుకంటే మన ఒంటి మీదకి రాకుండా ముందేని మనకు మనం బలంగా తయారవ్వాలి. సరైన ఎక్సర్సైజ్ చేయరు, సరైన ఫ్రూట్స్ తినరు, సరైన ఆకుకూరలు తినరు, ఏమీ లేదు. మరి అలాంటివన్నీ ఏమీ తినకుండా ఉంటే మరి ఇలా బలహీనత కాకపోతే మరి ఇంకేం వస్తుందన్న? అలా అని అందరికీ నేను చెప్పట్లేదు, కొంతమంది మాత్రమే ఇలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ కొంతమందిలోపే పాటించండి అన్న. ఆరోగ్యమే మహాభాగ్యం.